15 సంవత్సరాలు ఉంటాయి. నా కొడుకు 100% ఫోన్ వాడతాడు. ఇప్పుడు ఒక తల్లిని ఒక చెల్లెని తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడైనా ఒక ఏజ్కి వచ్చినప్పుడు తప్పుగానే చేస్తారు. మనం పెంచే దాంట్లో ఉంది అని అంటే ప్రతి ఒక్కరు అదే డైలాగ్ కొడతారు. మీ అమ్మ నాన్న ఎట్లా పెంచారు, మీ అమ్మ నాన్న ఎట్లా పెంచారు అంటే అమ్మ నాన్న పెంచి తిరిగినే పెంచుతారు. కానీ బయట ప్రపంచాన్ని చూసి చాలా వరకు నేర్చుకుంటారు. సో దానివల్ల అనసూయ వల్ల కూడా నా కొడుకు ఖరాబ్ పెట్టిందని చెప్పేసి నేను రిటర్న్ చేసి పెట్టాను. మా 42 మంది మీద పెట్టింది కదా, 42 మంది కాదు 4 లక్షల మంది తీసుకొచ్చి పెట్టిన వాళ్ళతో ఏ సందర్భం అయిపోతుందో అనసూయ పాత చింతకాయ తొక్కులాగా బియ్య తొక్కు అయిపోతుంది. చెయ్యడం తప్పు. ఆమె కేసు ఇంకా సిగ్గు లేకుండా కేసు పెట్టిందంటే ఇది ఇంకా సేమ్. ఏం తప్పు చేశారని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక మేడం అయితే సెంచరీ కొట్టింది, అది హైలైట్. ఇంకా దిక్కుమాల్లో దాని మొగడే సపోర్ట్ దాన్ని సెంచరీ కొట్టింది. మరి ఈ రోజు వచ్చి ఎందుకో మాట్లాడేది, బయటికి మాట్లాడాలి కదా. ఆమె చేసిన తప్ప కాదా? ఒక మహిళ నువ్వు ఫ్రీడమ్ అడిగినావు, ఫ్రీడమ్ అడిగితే ఏం చేసింది? ఆ సెంచరీ కొట్టింది. మరి దాని గురించి వచ్చి మాట్లాడాలి. ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అంటున్నావు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ అంటున్నావు. ఏడ ఉంది నీ స్వేచ్ఛ? బట్టలు ఇప్పుకునే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తిరిగే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తాగడే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ అడుగుతున్నావు. నీకు దేంట్లో కావాలి స్వేచ్ఛ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా అన్నారు. నువ్వు ఉద్యోగం చేసే దాంట్లో స్వేచ్ఛ అడుగు, భర్తను చూసుకునే దాంట్లో స్వేచ్ఛ ఇస్తారు. మొగని చంపి ట్రంపులో పెట్టి ఇంకొని వేసుకొని పోతే అది స్వేచ్ఛ అన్నారు. ఎన్ని అసలు అబ్బాయిలను అయితే పాటకాయలు మాత్రం లేపేస్తారు. ఈ ఆడవాళ్ళు పాటకాయలు మాత్రం లేపేస్తారు. మామూలు కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు ఒక్కొక్కడు. పెళ్లి చేసుకోకపోతేనే అమ్మ నాయనతో టార్చర్, చేసుకుంటేనే అది చంపి ఏడు అమ్మలు పెడుతుందో ఏడు పెడుతుందో అది తెలియదు. మరి దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి, ఖచ్చితంగా వచ్చి మాట్లాడే హక్కు అనుసరి. అంతే తప్ప నేను ఆడోళ్ళని తక్కువ చేస్తావా అంటే ఆడోళ్ళని తక్కువ చేస్తారు. ఈ మాత్రం సావదయ్యి పెడుతురే తల్లి. ఇంకెక్కువ చేస్తే మొగోళ్ళు ఇక ఇట్లా అలా చూసుకోవాలి. ఇప్పుడు పులిలోని సినిమాలను కూడా జూలియట్ చూసుకుంటున్నామో అలా కూడా కనిపించడం తక్కువనే. సమాన హక్కులు అడిగినప్పుడు 10 మందికి పనికొచ్చేలా చెప్పు, అందరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి నీ హక్కులు. అంతే తప్ప 10 మంది పనికి రాని వాళ్ళు అయ్యేటట్టు నీ హక్కులు అవసరం లేదు. నీ బట్టలలో స్వేచ్ఛ అడిగినావు, నీ మొగని ముందర వేసుకో, అడిగితే నీ చెప్పు తీసుకొని కొట్టుకోవడాయి. నీ మొగని ముందర వేసుకో, మొత్తం విప్పుకొని తిరుగు, మాకు అవసరమే లేదు. నీకు స్వేచ్ఛ అన్నవు, నీకు స్విమ్మింగ్ పూల్ కొత్త ఏం కాదు అవేం కాదు, కానీ చూసేటోళ్ళకి మాకు కలిసి అనిపిస్తుంది. మీ దాంట్లో గురించి మాట్లాడిన ఆ బట్టల గురించి, ఆమె ఇంట్లో వేసుకున్న బట్టల గురించి మాకు అవసరం లేదు, ఇప్పుకున్న అవసరం లేదు, వేసుకోకపోయినా మాకు అవసరం లేదు. బయటికి వచ్చి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము మాట్లాడినామని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. దాని దిక్కుమాల కేసుకు నేనే భయపడాలి.